శివాయ. 11 గ్రామాల విశిష్టత గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ గ్రామంలో మేము పుట్టినందుకు చాలా గర్విస్తున్నాం. ముందు ఫస్ట్ గా దీంతో ఈ 11 గ్రామాల్లో పుట్టిన వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ అవకాశం అనేది ఈ 11 గ్రామాలకి కూడా చాలా అరుదుగా దక్కిన మాకు అవకాశం. ఎందుకంటే ఇది 450 సంవత్సరాల నుంచి జరిగినటువంటి చరిత్ర. రకరకాల యూట్యూబ్ లో గానీ న్యూస్ ఛానల్ లో గానీ దీని గురించి విశిష్టత చాలా మంది కూడా చెప్పారు. కానీ ప్రత్యేకంగా మా గ్రామం గురించి చెప్పుకోవాలంటే మా ఊరు గ్రామంతో పాటుగా అగ్రహార గంగలగుర్తు అగ్రహార ప్రభలు 2 ప్రభలు కూడా ఈ కౌశిక వంతెన ఈ నీటిలో దిగి అక్కడ ఒక గంట సేపు అక్కడ ప్రభలో ఒక ఉత్సవం కింద చేసి అక్కడ 100 మంది నుంచి 150 మంది అవసరమైతే 200 మంది కూడా ఎందుచేతనంటే ఆ స్వామి యొక్క ఆ మహిమ ఆ భుజాల మీద కనిపిస్తుంది. వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక శక్తి కనిపిస్తుంది, ఆ వైబ్రేషన్ కనిపిస్తుంది. దాంతో పాటు ఆ వైబ్రేషన్ ని చూడడం కోసం ఆ చేసేటువంటి ఆ విన్యాసాలు వాళ్ళందరికీ కూడా ఒక రుద్రుడు వచ్చినట్టుగా, ఒక మహాశివుడు పరమశివుడు వచ్చినట్టుగా వాళ్ళు భావించి చాలా వాళ్ళు కూడా ఆ వైబ్రేషన్ తో పాటు వాళ్ళు కూడా ఆ వైబ్రేషన్ పెంచుకుంటూ అలా ఇవాళ మనకి జన్మ ధన్యం అయిందని ఒక ఫీలింగ్ తోటి ఆ ప్రభలోత్సవం చేసుకుంటారు. దీంతో పాటే వీరభద్రుడే మన గంగలగుర్తు అగ్రహారం కూడా సేమ్ 2 ప్రభలో కూడా ఇదే ఉత్సవం ఇదే కార్యక్రమాలు 2 జరుగుతాయి. ఈ యొక్క 2 విశిష్టత ఇదన్నమాట. ఇదేంటంటే ఈ 450 సంవత్సరాలు జరిగిన చరిత్ర ఏంటంటే అసలు మేము పుట్టలేదు, మా పూర్వీకులు కూడా మాకు కొన్ని విషయాలు చెప్పారు కానీ మాకు పూర్తిగా తెలియదు. కానీ గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని ఎంతో మంది తరచుగా కొన్ని వాళ్ళు విశిష్టది యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది, ఒక భగవంతుడు ఈ విధంగా ఇక్కడ ఉంటాడు, మీరు ఒకసారి చూడండి అని చెప్పంటే గవర్నమెంట్ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తరచుగా గత 5 సంవత్సరాల నుంచి దీని మీద ఒక రకం రీసెర్చ్ చేసి దీనికి మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంది అనే ఒక రకానికి వచ్చి ఇవాళ మన 11 గ్రామాలకి కూడా గవర్నమెంట్ పరిధిలోకి తీసుకుని ఇవాళ దీని యొక్క గుర్తింపు ఇచ్చి ఈ తీర్థాన్ని ఇంత హ్యాపీగా చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. 2003లో మోడీ గారు కూడా దీనికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఒక 2 సంవత్సరాలు బాగా జరుపుకోండి అని చెప్పేసి మోడీ గారు ఒక లెటర్ ఒకటి రాశారు. అది కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ ప్రభ కట్టడం అనేది మా 4 ఫాదర్స్ నుంచి మాకు రావడం, మా సంక్రమించడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తుంది. దాంతో పాటు మా ఊరు కుర్రాళ్ళు ఎందుకంటే రఘు గుప్తా, నెక్స్ట్ గుప్తా వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ కూడా చాలా సహకారం మాతో పాటు ఉండి చాలా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉండడం వల్ల ఈ కార్యక్రమం ఇంత బాగా గట్టెక్కుతుంది. కుర్రాళ్ళు ఇలాగే డబ్బులు కూడా అమౌంట్ ఎవరి జేబుల్లో డబ్బులు వాళ్ళు అలా వేసాను మనం దాన్ని ఒక ఆకారం రప్పించగలుగుతాం. వెస్ట్ గోదావరిలో ఫేమస్ అని తెలుసుగా. జై శ్రీరామ్. మీరు సంక్రాంతికి 14, 15, 16 తారీఖులు వచ్చింది సార్. మనకి మీరు ఏదో పండుగ జరుపుకుంటున్నాం, సిటీల్లో ఉన్నాం, కొత్త బట్టలు వేసుకుంటే సరిపోతుంది అనుకోవచ్చు. కానీ మీరు అసలైన పండగ 3 రోజుల వాతావరణం అనుకుంటే గనక ముఖ్యంగా గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి 2 గోదావరి జిల్లాలకి రండి. వెస్ట్ గోదావరిలో ఫేమస్ అని తెలుసుగా కోడిపందంగా జగ్గన్న తోట ఎప్పటికీ మిస్ అవుతుంది. 100 మందితో స్టార్ట్ అయింది, 1000కి వెళ్ళింది, 10,000కి వెళ్ళింది, 1,00,000, ఇప్పుడు 10 లక్షలకు రీచ్ అవుద్ది. మన రాష్ట్ర పండుగ జగ్గన్న తోట ప్రబలదీతంగా గుర్తించిన మన కూటమి నాయకులైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. కన్నులమ్మ